హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం కిడ్నీలో రాళ్లను కరిగించే కొన్ని అద్భుతమైనటువంటి చిట్కాల గురించి మనం తెలుసుకుందామండి. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా అతి చిన్న వయసులోనే కూడా యువత ఈ కిడ్నీ రాళ్ళ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ముఖ్యంగా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి శరీరంలో అధికంగా పెరగడం వల్ల ఫిల్టరింగ్ సరిగా కాక ఈ యూరిక్ యాసిడ్ అంతా కూడా రాళ్ల రూపంలో తయారవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది, దీనికి కూడా కారణాలు తెలుసుకోవాలి. ఎందుకంటే యూరిక్ యాసిడ్ అనేది పెరగడానికి ముఖ్య కారణం వచ్చేసి అధికంగా మద్యం సేవించడము, అధికంగా మాంసం తీసుకోవడము, ఇలాంటి కారణాల వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ శరీరంలో అనేది అధికంగా పెరగడం అనేది జరుగుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగినట్లయితే కనుక కిడ్నీల పనితీరు అనేది తగ్గిపోయి ఫిల్టరింగ్ సరిగ్గా చేయక అక్కడ అంతా కూడా ఈ క్లోరిన్ ఇవన్నీ కూడా పేరుకొని పోయి రాళ్ల రూపంలో తయారవడం అనేది జరుగుతుంది. సో ఇలా ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి తయారవడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా చాలా మంది అధికంగా వాటర్ తాగకపోవడం వల్ల, ఒకవేళ అధికంగా వాటర్ తాగినా కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి కొంతమందిలో. బట్ అలా అని చాలా మంది వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల ఫిల్టరింగ్ సరిగ్గా లేక కూడా అంటే కిడ్నీలకు కావాల్సినటువంటి ఆ వాటర్ అనేది అందకపో చాలా మందికి ఈ సమస్యలు వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు కిడ్నీలో రాళ్లను చాలా మంది ఆపరేషన్ ద్వారా కానివ్వండి, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కానివ్వండి, లేదంటే మందుల ద్వారా కానివ్వండి క్యూర్ చేసుకుంటూ ఉంటారు. అయితే కొంత తక్కువ ఎంఎంలో కనుక ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలను మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే ఆ వాటంతటా అవే కిడ్నీలో నుండి మూత్రశయం ద్వారా బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. సో ఏంటి అది, దాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూత్రాశయంలో కనుక మీకు కిడ్నీలో కనుక మీకు రాళ్ళు ఉన్నాయని మీరు తెలుసుకున్నట్లయితే నేను 2 అద్భుతమైన చిట్కాలు చెప్తాను అండి. చిట్కాలను క్రమం తప్పకుండా కనుక మీరు ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. సో అందులో మొదటిది వచ్చేసి ఉత్తరేణి అండి. సో ఈ ఉత్తరేణి చెట్టు దాదాపు తెలియని వాళ్ళైతే ఎవరు ఉన్నారు, అందరికీ తెలిసిందే ఉత్తరేణి చెట్టు. ఈ ఉత్తరేణి చెట్టుని సమూలంగా తీసుకొని వచ్చి మంచిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టి దాన్ని మెత్తగా దంచి ఒక 2 లేదా 3 చెంచాలంతా రసాన్ని తీసుకొని ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున తాగుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు తాగుతూ ఉన్నట్లయితే ఈ కిడ్నీలో రాళ్ళనేది క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. 2వ చిట్కా, దీనికి కొండపిండి చెట్టు అని లభిస్తుందండి మనకు. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మనం ఈజీగా తెలుసు, పొలం గట్ల దగ్గర ఈ విరివిగా దొరుకుతాయి ఇవి 2, ఉత్తరేణి కానివ్వండి, కొండపిండి కానివ్వండి. ఈ కొండపిండిని కూడా సమూలంగా తీసుకొని వచ్చి వేరుతో సహా తీసుకొని వచ్చి దీన్ని కషాయం తయారు చేయాలి. ఎలా కషాయం తయారు చేయాలి అంటే దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి కచ్చపచ్చ దంచేసి ఒక 1/2 లీటర్ నీటిని చిన్న మంట మీద పెట్టేసి దానిలో ఇదంతా వేయండి. వేసి నిదానంగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత 1/2 లీటర్ నీరు కొద్దిసేపటికి ఏమైందంటే 1/4 లీటర్కి ఇంకిపోవడం జరుగుతుంది. అప్పుడు దాన్ని ఆపేసి వడబోయండి, ఎందుకంటే వేస్ట్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. అలా వడబోసిన తర్వాత మిగిలినటువంటి కషాయాన్ని ఉదయము రాత్రి సమభాగాలుగా, ఉదయం అయితే పరికడుపున, రాత్రి అయితే అన్నం తిన్నాక గంట తర్వాత తీసుకుంటూ ఉండాలి. కొద్దిగా వేడి చేసుకొని ఒకేసారి చేసుకొని కూడా ఉదయం రాత్రి 2 పూటలు కూడా వాడుకోవచ్చు. ఇలా ప్రతిరోజు కనుక క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉన్నట్లయితే మీ కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు వాటంతటా అవే కరిగి బయటికి వెళ్ళిపోవడం. కొండ పిండి అంటే కొండను కూడా పిండి చేసేటటువంటి లక్షణాలు మీకు తెలుసో తెలియదో, ఆయుర్వేదంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఆకులు, ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంటాయి. మీకు ఒక పేరు చెప్తాను, పిల్లడుగు తల్లడుగు అని ఒక మొక్క ఉంటుందండి. 2 ఉంటాయి మొక్కలు. వాటి యొక్క ఆకులను, పిల్లడుగు తల్లడుగు, ఈ 2 ఆకులను దంచి ఆ రసాన్ని ఆ పసని కనుక 2 రాళ్ళ మీద కనుక పోసినట్లయితే ఆ 2 రాళ్ళు లేచి కొట్టుకుంటాయి. సో ఇది నేను లైవ్ గా కూడా చూశాను, నేను తల్లడుగు పిల్లడుగు. బట్ అవి మన దగ్గర దొరకవు, బాగా అడవి ప్రాంతాల్లో లభిస్తూ ఉంటాయి. మీరు కావాలంటే కొన్ని వీడియోస్ కూడా యూట్యూబ్ లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. సో తల్లడుగు పిల్లడుగు అని కొట్టండి, ఆ వీడియోస్ కూడా వస్తాయి. సో ఆ పసరికి అంత పవర్ ఉంటుంది. అంటే ఆ 2 రాళ్ళను కూడా ఇంత రాళ్ళ కూడా లేసి వాటి అవే కొట్టుకుంటూనే ఉంటాయి. ఆ రాళ్ళు వాటి మీద మళ్ళీ నీళ్ళు అనేది చల్లితేనే అవి మళ్ళీ శాంతిస్తాయి. అంటే అంత పవర్ అనేది చెట్ల రసాలకు ఉంటుంది. సో అదే విధంగా శరీరంలో కానీ మూత్రాశయంలో కానీ ఉన్నటువంటి సర్వ రోగాలకు ఆయుర్వేదం మనకు ఏదైతే రోగాలు ఉన్నాయో వాటన్నిటి మార్గాలు మనకు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వాటి గురించి సరిగా తెలియక, వాటిని సరిగా వినియోగించుకోలేక మనం ఇబ్బంది పడుతుంటాం. సో అందులో భాగంగానే కిడ్నీలో రాళ్లకు ఒక్కొక్కరు లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, డయాలసిస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వీటికి పునర్నవ చూర్ణం చాలా అద్భుతంగా కూడా పనిచేస్తుంది కిడ్నీ డయాలసిస్ చేసుకునే వాళ్ళకు కూడా. కాకపోతే చాలా మందికి తెలియదు, వాడే విధానం తెలియదు, అది ఎలా ఉంటుందో కూడా తెలియదు.
సో కాబట్టి తెలియక చాలా మంది ఇలాంటి సమస్యలకు వేలు లక్షలు ఖర్చు. అండ్ ఇంకోటి చాలా మందికి ఏం కావాలి, ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలి కాబట్టి ఖర్చు పెట్టుకుంటారు. సో సమస్యను స్టార్టింగ్ లో గుర్తించుకున్నట్లయితే ఇలాంటి చిన్నవి ఉపయోగించుకొని మనం చాలా త్వరగా బయటపడవచ్చు. సో ఓకే, వాట్ అండ్ మేబీ ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలు కనుక మీరు క్రమం తప్పకుండా వాడినట్లయితే ఈ సమస్య అయితే పూర్తిగా క్యూర్ అవడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఇంకేదైనా సమస్యలతో కనుక తీవ్రంగా బాధపడుతూ ఉన్నట్లయితే కనుక ఒకసారి నన్ను సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనని, మెడిసిన్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.